ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కారణంగా అయినా అమ్మా నాన్నలు దగ్గర అవుతారు అనుకున్నాను, కానీ నాన్న వెనక్కి తగ్గేలా లేరు. ఇప్పుడేం చెయ్యాలి? మరేం చేద్దాం అనుకుంటున్నావు తమ్ముడు? నాకు పార్టీ అంటే నాకు తల్లి లాంటిదక్క, నా కుటుంబం లాంటిది. ఆ విరూపాక్షికి ఈ కుటుంబంలో ఎలా చోటు లేదో అలాగే పార్టీ అనే కుటుంబంలో కూడా చోటు ఉండదు. ప్రాణం పోయినా సూర్య నా సపోర్ట్ తీసుకోడు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాడు, కానీ నా సపోర్ట్తో వచ్చే సీఎం పదవిని గడ్డిపోచు కంటే తక్కువగా చూస్తాడు. మీ సపోర్ట్ అడగడానికి పెద్దయ్య ముందుకు రాకపోవచ్చు, కానీ మనమే వెళ్ళి పెద్దయ్య పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్తే సరిపోతుంది కదా అమ్మగారు. అవునమ్మగారు, ఏదేమైనా ఐగోరు మీరు కలవటం ముఖ్యం కదా అమ్మగారు. ఎలా అయినా మీరు పెద్దయ్య గారు కలుసుకుంటారంటే మీరే వెళ్ళి సపోర్ట్ చేయండి అమ్మగారు. అలా ఎలా చేస్తాను ముత్యాలు? నాకై నేను వెళ్ళి పార్టీకి మద్దతు తెలుపుతాను అంటే ఖచ్చితంగా సూర్య కోసం వెళ్ళాననే అపార్థం చేసుకుంటాడు. నన్ను అర్థం చేసుకోకపోయినా నాకు బాధ ఉండదు, కానీ అపార్థం చేసుకుంటే మాత్రం నేనస్సలు సహించలేను. రాజు, అమ్మాయి గారు, పెద్దయ్య గారు ఏమంటున్నారు? ప్రాణం పోయినా అమ్మ సపోర్ట్ తీసుకోనంటున్నారు రాజు. పోనీ అమ్మనే ఒప్పించి పార్టీకి సపోర్ట్ చేయమని అడుగుదామా రాజు? ఆల్రెడీ ఆ ప్రయత్నం చేశాను అమ్మాయి గారు. అమ్మగారు ప్రాణం పోయినా నేను వెళ్ళి సపోర్ట్ చేయను అనేశారు. ఇప్పుడు ఏం చేద్దాం రాజు? పెద్దయ్య గారు ఫ్యామిలీ ఎమోషన్స్ కన్నా ప్రజల ఎమోషన్స్కే ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ప్రజలకి మంచి జరుగుతుందంటే ఒక మెట్టు కిందకి దిగడానికి ఏం ఆలోచించరు. ఆయన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలనుకున్న గొప్ప లీడర్ అమ్మాయి గారు పెద్దయ్య. ఆ సైడ్ నుంచి కన్విన్స్ చేయగలిగితే పెద్దయ్య గారే అమ్మగారిని వెతుక్కుంటూ వస్తారు అనిపిస్తుంది. బట్ కన్విన్స్ చేసేదెవరు రాజు? మీరే చేయాలి అమ్మాయి గారు. నేనా? అమ్మో, అమ్మ విషయం ఎత్తితే చాలు, అంతే సంగతులు. అమ్మగారి గురించి ప్రస్తావన రానివ్వకుండా ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం లాంటి పదాలు వాడండి అమ్మాయి గారు. మనకు దొరికిన గొప్ప అవకాశం ఇది. సరే, ట్రై చేస్తాను రాజు. సరే అమ్మాయి గారు. మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని నాకు చేస్తున్నారు. కాల్ లిఫ్ట్ చేసి నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పు చంద్ర. ఏం మాట్లాడుతున్నారన్నయ్య? నేను వెళ్ళి ఆ విరూపాక్షిని సపోర్ట్ చేయమని అడగాలంట. అసలు ఆవిడ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. బావగారు, మీకు ప్రజలన్నా, ప్రజలకు మంచి చేయాలన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ప్రజల కోసం సుమా, ప్రజల కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఆ విరూపాక్షి సపోర్ట్ తీసుకోవడం తప్ప. నానా, మీ విషయంలో జోక్యం చేసుకుంటున్నానని తప్పుగా అనుకోకండి. ఏంటి, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావా? సలహా అని కాదు నాన్న, మీరు గెలిస్తే చూడాలనుంది. మీరు గెలవాలని ఈ ఇంట్లో వాళ్ళు మాత్రమే అనుకోలేదు నాన్న.
ఈ రాష్ట్రంలో చాలా కుటుంబాలు మీ గెలుపుని కోరుకుంటున్నాయి. అయ్యా మీ మొహం చూసైనా ఈసారి మీ అక్కయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మా అందరి తరఫున మాటిస్తున్నాం. మీరు ఓడిపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి నాన్న? మీరే చెప్తుంటారు కదా నాన్న, 10 మందికి మంచి చెయ్యాలంటే 4 అడుగులు దిగొచ్చినా తప్పులేదు అని. మరిప్పుడెందుకు నాన్న ప్రజలంటే కూడా అసహ్యం అన్నట్టు ఇలా మాట్లాడుతున్నారు? అన్నయ్య, ఈ అవకాశం పోతే మరో 5 ఏళ్ల వరకు రాష్ట్రం పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య. నాన్న, అమ్మ ప్లేస్లో మరొకరు ఉండుంటే మీరిలానే వెనకడుగు వేసేవాళ్ళ నాన్న? నా తమ్ముడికి ఇష్టం లేదు అంటున్నాడు కదా, వదిలేయండి. ఆ విరూపాక్షి మనకి చేసిన అన్యాయం గుర్తులేదా తమ్ముడు? విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. నేను చెప్పాను కదా రాజు, నా సపోర్ట్ తీసుకోవడానికి సూర్య సుముఖంగా ఉండడు అని. నేను గెలిచిన సీటు రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలిగే సీటు, రాజకీయ చరిత్రను తిరగరాసే సీటు, సూర్య కోరుకునే సుపరిపాలనకు సాయపడే సీటు. ఆ విషయం తెలిసే అపోజిషన్ వాళ్ళొచ్చారు. కానీ సూర్య నుండి కానీ సూర్య పార్టీ తరపున కానీ ఒక్కరంటే ఒక్కరు కానీ ఒక్క ఫోను కూడా రాలేదు. అమ్మగురు, రాజకీయ నాయకులకి పెద్దయ్య గురికి ఉన్న తేడా అదే. పెద్దయ్య గురు రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయం చేయటానికి రాలేదు, రాజకీయానికే కొత్త అర్థం చెప్పడానికి వచ్చారు. ఏదేమైనా కానీ జరుగుతుందంతా చూస్తా ఉంటే పెద్దయ్య గారిని మిమ్మల్ని కలపడానికి ఆ దేవుడిదంతా సృష్టించాడనిపిస్తుంది అమ్మగారు. అందుకే చెప్తున్నాను అమ్మగారు, మనమే ఒక మెట్టు దిగి వెళ్ళాలి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.